మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో భక్తులు మహాశివుని దర్శించుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన రాజమండ్రిలోని శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజామున సమీపంలోని గోదావరి నదిలో పుణ్యమ స్నానం ఆచరించిన భక్తులు అనంతరం మార్కండేయ స్వామిని దర్శించుకుంటున్నారు. ఇక దీనికి అనుగుణంగానే ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి రోజు ఆయుష్ కారుకుడైన శ్రీ ఉమా మార్కండేయ స్వామి వారి దర్శనం సర్వ శుభాలను చేకూరుస్తుందని చెప్తున్న ఆలయ ప్రధాన అర్చకులు నీలకంఠ శర్మతో మా తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి విజయ్ కృష్ణ ఫేస్ టు ఫేస్. శివరాత్రి పర్వదినాన శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమవుతున్నాయి. వేకువజాము నుంచి కూడా భక్తులు సమీపంలోని గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించి అక్కడ దీపాలు వదిలిన అనంతరం సమీపంలో ఆలయాలకు అయితే క్యూ కడుతున్నారు. ప్రస్తుతం మనం రాజమండ్రిలోని ఎంతో ప్రసిద్ధి పొందిన శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో మనం ఉన్నాం. ఇక్కడ ప్రధాన అర్చకులు నీలకంఠ దాసరి మనతో ఉన్నారు. ఈ రోజు ఒక ప్రత్యేకత ఏంటి, స్వామివారికి ఎటువంటి పూజాది కార్యక్రమం నిర్వహిస్తారు? స్వామి, ఈ రోజు మహాశివరాత్రి పర్వదినం, మార్కండేయ స్వామి యొక్క ఆయన ఎటువంటి ప్రసిద్ధి, అలాగే ఈ రోజు యొక్క ప్రత్యేకత, అభిషేకాలు కార్యక్రమాలు ఏవి? గౌతమి తీరంలో వేంచేస్తున్న శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ రోజు మహాశివరాత్రి 11 మాస శివరాత్రులు 12వ మహాశివరాత్రి అవుతుంది. మాఘమాసంలో చతుర్దశి రోజు వచ్చే మాస శివరాత్రి మహాశివరాత్రి. ఈ రోజు తెల్లవారుజాము నుండి కూడా 1 గంటల నుండి కూడా స్వామి వారికి విశేషమైన అభిషేకాలు, అలాగే మధ్యాహ్నం లక్ష కుంకుమార్చన, లక్షపత్రి పూజ, ఏకాదశ రుద్రాభిషేకములు, సాయంత్రం స్వామి వారికి శివ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఈ రోజు ప్రతి భక్తులు కూడా గోదావరి తీరంలో మనకి నదీ తీరానికి ఎదురుకుండా ఉండే శివాలయం ఏదైనా సరే విశేషమైన ఫలప్రదలు కలుగుతూ ఉంటాయి. ఈ మార్కండేయుడు ఆయుష్కారకుడు కావున భక్తులందరూ కూడా గోదావరి స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి పొద్దున్నుంచి కూడా స్వామివారికి దర్శనానికి వేచి ఉన్నారు. అలాగే స్వామివారి అమ్మవారికి కూడా దర్శనం చేసుకునే తీర్థ ప్రసాదం స్వీకరించి తరించుచున్నా ఉన్నారు. అలాగే శివరాత్రి రోజు ఎక్కువ మంది ఉపవాస దీక్ష ఉంటారు, జాగరణ చేస్తారు. అలాగే లింగోద్భవ కాలం, దీని ప్రత్యేకత. శివ దర్శనం చింతనాసనం ఈశ్వరో ఐశ్వర్య ప్రద. మనకి అనేక క్లేశ బాధల నుండి, నవగ్రహ ఈతి బాధల నుండి కూడా కాపాడేవాడు శంకరుడు. ఈ శంకరుడు లింగోద్భవ కాలం అంటే మహాశివరాత్రి రోజున, శివరాత్రి రోజున లింగాకారంలో ఉద్భవించిన దివసం కావడం వల్ల శివరాత్రి రోజు రాత్రి 12 ఈ రోజు సుమారు 11:55 లింగోద్భవ కాలం అని చెప్పి పురాణాల్లో చెప్పబడి ఉంది. ఆ లింగోద్భవ కాలంలో ఈ రోజు ఉదయం ప్రతి భక్తులు కూడా స్వామివారికి అంటే స్నానం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం లింగోద్భవ కాలంలో స్వామివారిని అర్చించి జాగరణ ఉండడం వల్ల మన క్లేశ బాధలు, అలాగే ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగడంలో సందేహం లేదు. అయితే ప్రధానంగా ఇక్కడ మార్కండేయ స్వామి ఆలయంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్వామివారిని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగి శుభప్రదంగా ఉంటారనే నమ్మకం. అదేవిధంగా ఈ రోజు ప్రత్యేకంగా ఈ ఉపవాస దీక్ష తీసుకుని, అలాగే లింగోద్భవ కాలంలో స్వామిని స్మరించుకుంటూ ఉంటే గతంలో చేసిన పాపాలన్నీ అరిచిపోయి సర్వ పుణ్యాలు కలిగి తమ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు నీలకంఠ శర్మ చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఆలయంలో ప్రధానంగా వేకువజాము నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. భారీ క్యూ లైన్ లో అయితే స్వామివారిని దర్శించుకుంటున్నారు. మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ భారీ క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనపడుతుంది. ప్రధానంగా వేకువజాము నుంచి కూడా ఇక్కడ భక్తులు అయితే ఈ స్వామివారిని దర్శించుకున్నారు. దీనికి అనుగుణంగానే ఇక్కడ ఆలయ అధికారులంతా కూడా ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఈ రోజు ఈ స్వామివారిని కానీ, అలాగే ఈ శివనామ స్మరణ చేసుకున్న స్వామివారి ఆలయానికి దర్శించిన సర్వపుణ్యాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దానికి అనుగుణంగానే భక్తులంతా కూడా వేకువజాము నుంచి ఆలయాలు క్యూ కట్టి స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి అయితే జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి వీడియో జర్నలిస్ట్ సినిమాలతో విజయ్ కృష్ణ, 6 టీవీ, రాజమండ్రి.